సాగుతూ ఉన్న పయనానికి మూలమే కాలం. అంత చిన్న వయసు నుంచి అన్నయ్యే మా ముగ్గురిని అమ్మా నన్ను పెంచుతున్నాడు. ఎంత కష్టం. అన్నా ఏంటి నాకేదో అబ్బాయిని చూస్తున్నావట? నేను పోతే నిన్నెవరు చూసుకుంటారు? చివరి వరకు మోసే నీకు పెళ్ళై పిల్లల్ని కని నువ్వు సంతోషంగా ఉంటేనే ఒక కుటుంబంగా మారతాం. నీకు హక్కుందిరా నీ కన్నీళ్ళని. ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి. ఎక్కడికి? హిమాలయాలకి. మీరు అంత చలికి తట్టుకోలేరు గాని పడుకోండి. పడుకోండి. సరే పడుకోండి. అమ్మా, మీరు చెప్పినట్టుగానే ఎస్ఐ గారికి డబ్బులిచ్చి కేసు లేకుండా చేశాను. నేను కొంచెం బయటికి వెళ్ళాలి. కొంతమంది దగ్గర డబ్బులు వసూలు చేయాలి. విశ్వా, నువ్వు ఈరోజు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. రాజేష్ని నేనే చంపేశానని ఆ ఆనందరావుతో చెప్పేసి వచ్చాం కదా. ఇప్పుడు వాడు ప్రతీకారం తీర్చుకోవాలన్న ఆవేశంతో ఉంటాడు. నీకేదైనా ప్రమాదం జరగొచ్చు విశ్వా. ఇక నుంచి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నేనా? ఆనందరావు నన్నెందుకు టార్గెట్ చేస్తాడు? ఎందుకు ఏంటి అని అడక్కు విశ్వా. నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను కదా. కొన్ని రోజులు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకు. అన్నీ తెలిసి జాగ్రత్త పడకపోతే మన పొరపాటు అవుతుంది. చెప్పింది విను. సరే, నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. ఆగు. నేను మీ అమ్మను కదా. నాతో కూర్చొని ఒక 5 నిమిషాలు మాట్లాడాలని లేదా? వస్తావు, పని గురించి మాట్లాడతావు, వెళ్ళిపోతావు. ఏమైంది నీకు? నేను మాట్లాడడానికి వస్తే తప్పించుకుంటున్నావు. సరిగ్గా మొహం కూడా చూపించవు. అత్తయ్య, అది... మళ్ళీ అత్తయ్య ఏంట్రా? నువ్వు నా కొడుకువి. ఎందుకు నాతో మాట్లాడడానికి భయపడుతున్నావు? మిమ్మల్ని చూస్తే భయం వేస్తుంది అత్తయ్య. నన్ను చూస్తే భయం వేస్తోందా? రేయ్, నువ్వు ఎంత పెద్ద క్రిమినల్ అనేది నాకు తెలుసు. ఎన్నో మర్డర్స్ చేసిన వాడికి నన్ను చూస్తే భయం వేస్తోందా? నిజం చెప్పు విశ్వ, ఎందుకు భయం? నేను నిజంగానే చెప్తున్నాను. మిమ్మల్ని చూస్తేనే నాకు భయం వేస్తుంది. అందుకే దత్తతొద్దన్నాను. నిన్నేం చేశానని భయపడుతున్నావురా? ముందు ముందు ఏదైనా చేస్తారేమోనని. అంటే అర్థమయ్యేలా చెప్పు. ఇప్పుడు మీరు అక్షయ్ మీద ప్రేమ చూపిస్తున్నారు. అది అబద్ధపు ప్రేమ. మీకు ఆస్తి, నగలు, డబ్బు కావాలి. అందుకే ఈ ప్రేమంతా. అవి దొరికాక వాడి ప్రాణం తీసినా తీస్తారు. అలాగే నన్ను కూడా మీ కొడుకులా చేసుకొని నన్ను కూడా చంపేస్తారేమోనని భయంగా ఉంది. ఎందుకు నవ్వుతున్నారు? మీరెంత డేంజరో నాకు తెలుసు. ఇప్పటికీ మిమ్మల్ని చూస్తుంటే వణుకొస్తుంది. పిచ్చోడా, ఈ ఆస్తి పేపర్స్ ఒకసారి చూడు. చూసావా? పూర్తి ఆస్తి నా పేరు మీద ఉంది. తర్వాత మొత్తం ఆస్తి నీ పేరు మీదకొస్తుంది. ఎంత ఆస్తి? నాకేనా? ఆశ్చర్యపోవద్దు. నీకిది చాలా తక్కువే. నువ్వు నీలకంఠం కొడుకు అనే విషయం మర్చిపో.
నా కొడుకు అని గుర్తు పెట్టుకో. నువ్వు నా ఆస్తికి వారసుడివే. అలాంటిది నిన్ను చంపేస్తానా? కానీ నేను నమ్మలేకపోతున్నాను. ఇప్పుడిప్పుడే కొంచెం ధైర్యం వస్తుంది. సరే, ధైర్యంగా ఉండు. ఒక్కసారి అమ్మాని పిలు. అమ్మా, ఇంకొకసారి పిలవరా. అమ్మా. ఈ డాక్యుమెంట్స్ నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు ఎవరికి తెలియకూడదు. సంధ్య కూడా. నీకేం కావాలన్నా నన్ను అడుగు. సరే అమ్మా. వెళ్ళి రెస్ట్ తీసుకో. బాధపడక ఆనందరావు. నా ప్రాణానికి ప్రాణమైన నా కొడుకు చచ్చిపోతే నేను బాధపడకుండా ఎలా ఉంటాను చంద్రయ్య గారు? నిజానికి నా రాజేష్ నా వల్లే చనిపోయాడు. ఆ ఇంద్రాణి నన్నేం చేయలేక అమాయకుడైన నా కొడుకుని బలి తీసుకుంది. ఏమండి, ఎందుకు ఏడుస్తున్నారు? రేణుక, మన రాజేష్ చనిపోయాడమ్మా. నా వల్లే చనిపోయాడు. మహారాజులా తిరగాల్సిన వాడు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు. చాలా ఆపండి. మీతో మాట్లాడితే నాకు పిచ్చి పట్టేలా ఉంది. నా కొడుక్కి ఏమీ కాదు. వాడేదో పని మీద బయటకు వెళ్ళాడు, మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు. చంద్రయ్య గారు, కొడుకు మీద పిచ్చి ప్రేమతో నా రేణుక ఎలా అయిపోయిందో చూడండి. నా రాజేష్ చనిపోయాడన్న విషయాన్ని ఇప్పటికి కూడా నమ్మలేకపోతోంది. ఆనందరావు, రోజులు గడిచే కొద్దీ అన్నీ సర్దుకుపోతాయి. నువ్వేం బాధపడకు. వాణి, ఆ ఇంద్రాణి ఆంటీ ఇంకా ఎంతమందిని చంపేస్తుందో అని నాకు భయంగా ఉంది. ఆవిడ పాపం పండే రోజు దగ్గరలోనే ఉంది. మీరేం బాధపడకండి దీపమ్మ. ఆనందరావు, జరిగిందేదో జరిగిపోయింది. మీరిలా భోజనం మానేసి బాధపడుతుంటే ఎలా? పదండి, భోంచేదురు గాని పదండి. అమ్మ వాణి, నువ్వు వెళ్ళి భోజన ఏర్పాట్లు చూడు. అలాగే తాత. పదండి బాబు. నాన్న, రండి నాన్న. పదండి నాన్న, ప్లీజ్. పిన్ని పిలిచారంట? అక్షయ్, నేను ఈ ఇంటి పెద్దగా మేనేజ్ చేయడానికి చాలా కష్టంగా ఉంది. నీకు పెళ్ళయింది కదా, పెళ్ళైన తర్వాతైనా నేను ఫ్రీగా ఉండొచ్చు, ఈ పెత్తనం వ్యవహారం నుండి దూరంగా ఉండొచ్చు అనుకున్నాను. అది జరగలేదు. నా కోడలు గుణవంతురాలు, కోడలి అన్ని వ్యవహారాలు చూసుకుంటుందనుకున్నాను. కానీ ఏది జరగట్లేదు. అవును పిన్ని, శ్రావణి పెళ్లి తర్వాత మారిపోయింది. ఇప్పుడు ఇంటి మీద గౌరవం కూడా లేదు. శ్రావణి నా కోడలు.
తన గురించి తప్పుగా మాట్లాడకూడదు. అల్పునికి ఐశ్వర్యం ఇస్తే అర్ధరాత్రి నిద్ర రావట్లేదు అన్నాడట. ఇప్పుడు శ్రావణి పరిస్థితి కూడా అలాగే ఉంది.